ప్రైజ్ ద లార్డ్. యేసు క్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో మీ అందరికీ వందనాలు, శుభాలు తెలియపరుస్తూ ఉన్నానండి. కీర్తనల గ్రంథం 50వ కీర్తన 15వ వచనం. ఆపత్కాలమున నీవు నన్ను గూర్చి మొరపెట్టుము, నేను నిన్ను విడిపించేదను, నీవు నన్ను మహిమపరిచేదవు అని దేవుడి వాక్యం సెలవిస్తుందండి. మనకి ఏదైనా ఆపద జరిగినప్పుడు మనం దేవునికి మొరపెట్టే బిడలుగా ఉండాలండి. మనం బాధపడాలి, ఉపవాసాలు ఉండాలి, ప్రార్థన చేయాలి. మనము మనుషుల దగ్గరికి వెళ్ళి సహాయం కోరుకుంటాం, కానీ మనల్ని సృష్టించిన సృష్టికర్త అయిన దేవుడి దగ్గరికి వెళ్ళి సహాయం కోరుకుంటే మనకు జవాబు ఇస్తాను అని దేవుని వాక్యము స్పష్టంగా సెలవిస్తుందండి. ఇప్పుడు కాకి ఉంది, దాని పిల్లలు ఎందుకు అరుస్తున్నాయి? దాని తల్లి వచ్చి ఆహారం పెడుతుంది కాబట్టి కాకి పిల్లలు కాకికి మొరపెడుతున్నాయి. మనము దేవుని బిడ్డలైన మనం దేవునికి మొరపెట్టాలి. మనం ఎప్పుడైతే మన బాధ, మన విరిగి నరిగిన మనసే బలులని ఆయన వాక్యం సెలవిస్తుంది. పాత నిబంధనలో అప్పుడు బలులు ఇచ్చేటువంటి వారు జంతువుల్ని, పక్షుల్ని బలులు ఇచ్చేటువంటి వారు. కొత్త నిబంధనలో వచ్చేసరికి మనం ఏదైతే బాధ పెడుతూ మనం దేవుడి దగ్గరికి ఉపవాసాలుండి మనం ఆయన పాదాల ముందు బాధలు ఆయనకు వస్తూ ఉంటామో, మన బాధ అంతా ఆయనకి సమర్పిస్తూ ఉంటామో, అప్పుడు యేసు క్రీస్తు వారు మనకి ఉత్తరం ఇస్తాను అని దేవుని వాక్యం సెలవిస్తుంది. మనకి ఏ కీడు తగులదండి. ఆయన మనల్ని విడుదల చేసేటువంటి దేవుడు, మన స్వస్థపరిచేటువంటి దేవుడు. మనము సాదృశ్యంగా యోబు గారినే చూసుకోవచ్చు. యోబు గారు సంపూర్ణంగా 7 అంతల బాధ, 7 అంటే సంపూర్ణ సంఖ్య, 7 అంతలుగా ఆయన బాధపడ్డా కూడా ఆయన దేవునికి మొరపెట్టాడు. కాకి పిల్లలు కాకి ఎలా మొరపెడతాయో ఆయన దేవుని బిడ్డ కాబట్టి దేవునికి మొరపెట్టాడు కాబట్టి దేవుడు ఖచ్చితంగా ఆయన 2 అంతలుగా ఆశీర్వదించారు. మనల్ని కూడా యేసు క్రీస్తు వారు ఆశీర్వదించాలని ఆశపడుతూ ఉన్నారు. అయితే మన జీవితాన్ని మనం దేవునికి సమర్పించాలి. మనం ఎప్పుడైతే దేవుడికి సమర్పిస్తామో ఆయన మనల్ని ప్రేమించేటువంటి దేవుడు అండి. అందరిలాగా మనల్ని మనుషుల దగ్గరికి వెళ్తే మనుషుల అవసరానికి వాడుకొని మనల్ని గుండెల మీద చేయిబెట్టి వెనక్కి తోసేస్తారు. అలాంటి దేవుడైతే కాదు. మనల్ని హత్తుకోవాలని యేసు క్రీస్తు వారు ఆశపడుతున్నారు. అయితే మనము దేవుడి దగ్గర నుంచి దూరం వెళ్తున్నామా? మనము దేవుని మార్గంలో నడవటం లేదా? మనల్ని మనం పరీక్షించుకునే బిడ్డలుగా ఉండాలండి. దేవుడు ప్రతి ఒక్కరిని ఒకటే కొలతలో ప్రేమిస్తున్నాడు. ఒకరినొకలాగా లేదా ఆయన యూదా గోత్రం నుంచి వచ్చాడు కాబట్టి యూదులను ఒకలాగా, అదేవిధంగా ఇశ్రాయేల్ ఒకలాగా, భారతదేశాన్ని ఒకలాగా, లేకుంటే ఇశ్రాయేల్ దేశాన్ని ఒకలాగా, ఇతర దేశాలు ఒకలాగా కాదండి. దేవుడు ప్రతి ఒక్కరిని ఒకటేలాగా ప్రేమిస్తున్నాడు. ఆయన ప్రతి ఒక్కరు ఆయన మొరపెట్టాలి. మనము ఒక సామెత వాడుతుంటాం, మనం అడగందే తల్లి కూడా మనకి భోజనం పెట్టదని అంటూ ఉంటాం. మన బాధలు దేవుడికి తెలుసు. అయితే మనం మొరపెట్టాలి, అయ్యా నా సహాయం చేయడని. మనం దేవుడి మీద ఆధారపడాలి. ఎప్పుడైతే ఆధారపడతామో ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు. మన ప్రతి ఒక్క సమస్యలు, ప్రతి ఒక్క బాధలు, ప్రతి ఒక్క కష్టాలు తీర్చేటువంటి దేవుడు మనకు ఉన్నాడు. కాబట్టి మనం ఆయన బిడలుగా మనం నడిచినట్లుగా, ఆయన మొరపెట్టినట్లుగా ప్రార్థన. మహాపరిశుద్ధాత్మదేవ, మా ప్రియ పరలోక తండ్రి, మేము మీ దగ్గరికి వచ్చి మొరపెడితే మీరు మాకు విడుదల దయచేస్తారు, స్వస్థత దయచేస్తారు. ఎటువంటి అనారోగ్యమైన స్వస్థత కలుగుతుంది. బాధ అయితే మేము విశ్వాసం ఉంచాలి. ఆ విశ్వాసం ఆవగించితో పోల్చారు. మేము మొరపెట్టాలయ్యా, మీ దగ్గరికి రావాలి, ఉపవాసాలు ఉండాలి, ప్రార్థన చేయాలి, జవాబు పొందుకునేంత వరకు ఎడతెగక ప్రార్థన చేయాలి, విసుకక ప్రార్థన చేయాలి. అదేవిధంగా మీరైతే విసిగిపోరయ్యా చేసి, అదేవిధంగా మేము విసిగిపోకుండా ప్రార్థన చేసి మిమ్మల్ని పదే అడుగుతుంటే మీరు ఖచ్చితంగా మహానాన్ని మీరు చూసి మమ్మల్ని పరీక్షించి మాకు ఒక మంచి జవాబుని, సూపర్ న్యాచురల్ పవర్ని, సూపర్ న్యాచురల్ క్రియని చేసేటువంటి దేవం మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. మేము ఎన్నో సంవత్సరాల నుంచి మొరపెడుతున్నాం అని అనుకుంటున్నాం. అయితే మేము విశ్వాసం కలిగి ప్రార్థన చేస్తే మీరు అనుకుంటే క్షణమయ్యా మెరుపు వేగంతో తోత ఈ భూమి మీదకి వచ్చి కార్యం చేస్తారు. మీ నోటి మాట ద్వారా మీరు చేస్తారు. మీ నోటి మాటకి ఏది ఎదురు లేదయ్యా. సాతాను కూడా వెనక్కి వెళ్ళిపోవాల్సింది. ఒకసారి జ్ఞాపకం చేసుకోండి అయ్యా. నమ్మదగిన దేవ, యోబు గారి దగ్గరికి కూడా సాతాను మీ పర్మిషన్ తీసుకొనే వచ్చింది. అదే మీ దగ్గరికి వచ్చి అది డైరెక్ట్గా అది శోధించాలి. మీ దగ్గరికి వచ్చి పర్మిషన్ తీసుకునేది మీరు అనుమతించారు. నా బిడ్డ నా పక్షం నిలబడతాడా లేడని సాతాను అడిగినప్పుడు మీరు చూడు అన్నప్పుడు అది పరీక్షించారు యోబు గారిని.
మా జీవితాల్లో కూడా కొన్ని పరీక్షలు అనేవి ఉంటాయి. ఆ పరీక్షలప్పుడు కూడా మీకు మొరపెడితే నా బిడ్డ నన్నే తెలుసుకొని ఉన్నాడు, నన్నే నమ్ముకొని ఉన్నాడని ఆ పరీక్షల్లో ర్యాంకులు కూడా మేము పొందుకుంటాం. మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. శారీరకంగా, ఆత్మీయంగా, మానసికంగా బలంగా ఉండే మంచి మనసును దయచేయమని, సాతాను శోధన ప్రతి ఒక్క బిడ్డని విడుదల దయచేయండి. ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్క బిడ్డని పేరు పేరుని జ్ఞాపకం చేసుకుని దినకాలపు దీవెన నింపమని నజరేయుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో మిక్కిలి వెంబడించుచున్న నా పరలోక తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు. హావ్ ఏ గ్రేట్ డే.